హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది మహిళలు ఫెమినిజం పేరిట కొన్ని విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు సొంత ఇల్లు ఏడుంది, అయితే నా తండ్రి ఇల్లు ఉంటుంది, లేదంటే నా మొగుడిల్లు ఉంటుంది, కానీ నా సొంత ఇల్లు ఏడుంది అని ఒక విధంగా, లేదంటే బయట దండెంలో అబ్బాయిలు ఆరేసుకున్నట్టు ఇన్నర్లను మేము ఆరేసుకునే స్వేచ్ఛ ఉందా, బట్టలకు సెక్షువాలిటీ అంటగట్టిన మూర్ఖులు ఎవరు అనే విధంగా, లేదంటే నేను సొంతంగా బతికే విధంగా ఒక విధంగా, ఈ విధంగా విపరీతంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే మన ఇండియాలో వీటిని ఎందుకు అంగీకరించడం లేదు? జనరల్‌గా మనం అమెరికానో లేదంటే యూకేనో ఈ విధంగా వెళితే బీచ్‌ల్లో పొట్టి పొట్టి డ్రెస్సులేసుకున్నా కూడా అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవరు క్వెషన్ కూడా చేయరు. కానీ మన ఇండియాలో మాత్రం అలా కాదు. ఎవరో ఒకరు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు ఆ విధంగా వేసుకుంటావు? కాస్త పద్ధతిగా ఉండవచ్చు కదా! అనే మాట మన ఇండియాలో మాత్రమే వినిపిస్తుంది. ఈ పద్ధతి అనేది ఇతర దేశాల్లో అస్సలు వినిపించదు. మనం జనరల్‌గా చూసుకుంటే అమెరికా లాంటి దేశాల్లో ఎప్పుడైనా నిరసనలు ఇలాంటివి చేయాలన్నా కూడా మహిళలు అర్ధనగ్న నిరసనలు చేసిన ప్రదర్శనలు కూడా గతంలో చాలానే జరిగాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఆ విధంగా ఎప్పుడూ జరగదు. జరిగితే పురుషులు అర్ధనగ్న ప్రదర్శన ఇలాంటివి చేస్తారు గానీ, మహిళలు తమ జీవితంలో ఎప్పుడూ చేయరు. మన దేశంలో మహిళలకు ఉన్న వాల్యూ అలాంటిది. మరి ఎందుకు ఈ ఫెమినిజం అనేది మన దేశంలో ఈ విధంగా లేదు? మహిళలు పద్ధతిగానే ఉండాలి అని ఎందుకు అందరూ కోరుకుంటారు అనే విషయానికి వస్తే, మన ఇండియన్ ప్రాచీన సంస్కృతి గురించి మనం తెలుసుకున్నప్పుడే దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. అండ్ పాశ్చాత్య దేశాల సంస్కృతి ఏ విధంగా ఉంది అనే విషయాలను మనం మన ఇండియన్ సంస్కృతితో పోల్చి చూసినప్పుడు దీనికి సంబంధించిన తేడా పూర్తిగా మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం మన ఇండియన్ సంస్కృతి ఏ విధంగా వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఒక్కసారి పురాణాలను, మన శాస్త్రాలను ఈ విధంగా పరిశీలిస్తే అప్పట్లో మన దేవీ దేవతలు ఏ విధంగా పోరాడేవారు, మనం అమ్మవారిని జగన్మాత అండ్ కృష్ణుడు ఒక యుద్ధంలో సొమ్మసిల్లి పడిపోతే ఆ తర్వాత మహిళనే నరకాసురుడిని చంపేసింది. ఇదే కాదు, కాళికామాతను మనం ఒక్కసారి చూస్తే మనకు ఎప్పుడు రౌద్రమే కనిపిస్తుంది. సో ఆ విధంగా మన పురాణాల్లో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు, రాక్షస సంహారాలు సైతం చేశారు. మనం ఇప్పటికీ కూడా మహిళా దేవీ దేవతలను అంత ఆరాధ్య దైవంగా భావిస్తాం. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో చూసుకుంటే ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మైసమ్మ, లేదంటే పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పొలిమేరమ్మ, ఈ విధంగా ఎంతోమంది గ్రామ దేవతలను మనం పూజిస్తూ ఉంటాం. మనం ఒక్కసారి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా కూడా పొలిమేర అని పోలేరమ్మను పూజిస్తాం. అంటే మన గ్రామాన్ని రక్షించే బాధ్యత మొత్తం పోలేరమ్మనే తీసుకుంటుంది అనే విధంగా మనం మహిళా దేవీ దేవతలను గౌరవిస్తూనే ఉంటాం. ఇది ఇతర సంస్కృతుల్లో, ఇతర దేశాల్లో ఎక్కడా కూడా కనిపించదు. ఇతర దేశాల్లో మహిళలు దేవీ దేవతలుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా మనం ఈ ఫెమినిజం అనే వర్డ్‌ను ఇంపోర్ట్ చేసుకున్న అమెరికా, యూకే లాంటి దేశాల్లో మహిళా దేవీ దేవతలు ఎక్కడా కనిపించరు. సో మన ఇండియాలో వీళ్ళు చాలా ఎక్కువ కాబట్టి మనం ప్రాచీన కాలం నుంచి మహిళలను ఆరాధ్య దైవంగానే చూస్తూనే వచ్చామే తప్ప వారిని ఇంకో విధంలో ఎప్పుడూ చూడలేదు. అయితే ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయానికి పరిశీలిస్తే ఇప్పుడు కూడా మహిళ అనేది మన సంస్కృతిలో చాలా కీ రోల్ ప్లే చేస్తూనే ఉన్నారు. మన దేశంలో ఇప్పటికీ కూడా మహిళలే ఇంటిని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. జనరల్‌గా అబ్బాయిలు అంటే బయట పని చేసుకుని ఎంతో కొంత డబ్బు సంపాదించుకుని ఇంట్లో పురుషులు బయట సంపాదించి డబ్బు తెచ్చి ఇంట్లో ఆడవారిలో పెద్ద ఎవరైతే ఉంటారో, అంటే జనరల్‌గా మన అమ్మే ఉంటారు కాబట్టి అమ్మకు ఇంత డబ్బు ఈ నెలకు అని ఇచ్చేస్తారు. ఆ అమ్మనే మన ఇంటిని ప్రతి లెక్క రూపాయి ఖర్చు పెట్టి, రూపాయి కూడబెట్టి మరి ఇంటిని నెల మొత్తం నడిపిస్తూ ఉంటుంది. అంటే మన ఇంట్లో ఎకానమీ మొత్తం అమ్మ చేతుల్లోనే ఉంటుంది. అది కూడా మహిళ చేతుల్లోనే ఈ ఎకానమీ మొత్తం సెంట్రలైజ్ అయి ఉంటుంది. జనరల్‌గా మనందరికీ తెలుసు, ఇప్పుడు దేశాల పరిస్థితులు చూసుకుంటే ఎకానమీని ఎవరైతే పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశారో ఆ దేశాలు మాత్రమే సస్టైన్ అవుతాయి. ఎకానమీని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే పాకిస్తాన్‌లా అడుక్కు తినే పరిస్థితి
ఏర్పడుతుంది. కాబట్టి మన ఇళ్లలో అమ్మకు అంత ప్రాధాన్యత ఉంది. అమ్మ గనుక రూపాయి కూడబెట్టకుండా విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు అప్పులోకి వెళ్ళిపోతుంది. అప్పులోకి ఉన్న ఇల్లు ఎన్నటికీ బాగుపడదు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలతో సహా అందరూ కూడా పూర్తి పేదరికంలో వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే మన ఇల్లు బాగుపడింది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో గృహిణి చాలా పకడ్బందీగా, చాలా మెయింటెనెన్స్ చేస్తే తప్ప ఆ ఇల్లు పటిష్టంగా ఒక దారిలో ఉండదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే మనం ఒక్కసారి గమనిస్తే పోపు డబ్బాల్లో లేదంటే ఇంట్లో అక్కడక్కడ గూడ్లలో ఎంతో కొంత డబ్బు కనిపిస్తుంది. ఎక్కువగా పోపు డబ్బాల్లో మహిళలు డబ్బులు దాచుకుంటారు అని మనం సినిమాల్లో చాలా వరకు చూసాం కదా! ఆ డబ్బులు దాచడం అనేది మహిళకు మాత్రమే తెలుసు. ఆ విధంగా దాచినప్పుడే ఇల్లు బాగుపడుతుంది కాబట్టి ఆమె ఆ విధంగా దాచుతుంది. అదే మన పురుషుల అల్మారాల్లో లేదంటే బట్టల నడుమ ఎక్కడైనా మనం డబ్బులు చూసామా? చూడం. జస్ట్ నాన్న జేబులో ఎంతో కొంత డబ్బుంటుంది. అది ఇంటికి ఖర్చు పెట్టరు. ఆయన సొంతానికి బయట ఖర్చులకు వాటికి ఖర్చు పెడతారే తప్ప ఇంటిని మొత్తం మెయింటైన్ చేయాలంటే మహిళ చేతుల్లో మాత్రమే ఉంటుంది. అంత గౌరవప్రదంగా మన ఇండియన్ సంస్కృతిలో ఇప్పటికీ ఈనాటికి అంటే చరిత్ర మన పురాణాల సమయం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మహిళ మన ఇంటిని అండ్ మన సమాజాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అందుకే మన సమాజం ఇంకా నిలబడగలుగుతోంది. ఇంకొకటి మనం జనరల్‌గా ఒక 1000 సంవత్సరాల క్రితం వెళ్తే రామానుజాచార్యులు ఇలాంటి ఎంతోమంది సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. వీళ్ళంతా కూడా కులపరమైన వివక్షపై ఎన్నో సార్లు పోరాటం చేశారు. కర్ణాటకలో బసవన్న వీళ్ళంతా కూడా కులపరమైన వివక్షపై మాత్రమే పోరాటం చేశారే తప్ప చరిత్రలో ఎప్పుడైనా ఒక్కసారి పరిశీలిస్తే మన ఇండియాలో ఫెమినిజంపై పోరాటాలు ఎక్కడా కూడా జరగలేదు. వీటికి సంబంధించిన సంఘ సంస్కర్తలు కూడా చరిత్రలో ఎక్కడా కనిపించరు. ఎందుకో తెలుసా? మన ఇండియాలో మహిళను మనం అంత గౌరవప్రదంగా చూసుకుంటాం. ఒక రకంగా చూస్తే మన దేశంలో మన ప్రకృతిని మొత్తాన్ని మహిళతోనే పోలుస్తాం. నదులను మనం నదీమ తల్లి అని పిలవడం, మన దేశాన్ని భరతమాత అని పిలవడం, ఈ విధంగా మనం ప్రకృతి మొత్తాన్ని మహిళతోనే గౌరవిస్తాం. ఎందుకంటే మన సమాజంలో పురుషుల కంటే మహిళలకే అంతటి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది కాబట్టి మన దేశంలో ఎప్పుడూ ఫెమినిజం అనే మాట వినిపించలేదు. దీంతో పాటు మనం జనరల్‌గా ఇంత గొప్ప స్థానంలో మహిళను మనం చూస్తూ ఉన్నప్పుడు అదే విధంగా మహిళ కూడా ఉండాలి అని మనం ఖచ్చితంగా భావిస్తాం. ఎప్పుడైనా కానీ మహిళ అనేది నిండుగా ఉంటేనే మనం అంత గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెడతాం. జనరల్‌గా అబ్బాయిలు బయట వెళ్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. వారిలో చాలామంది నిండుగా శారీ కానీ లేదంటే పంజాబీ డ్రెస్సులు గానీ ఏ డ్రెస్ అయినా పర్వాలేదు. ఇవి నిండుగా ఉంటే వారిపై వచ్చే గౌరవం అనేది వేరుగా ఉంటుంది. అబ్బా! ఆమె ఎంత మంచిగుంది, శారీ ఏం మంచిగా కట్టింది. చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి. చాలా పద్ధతిగా ఉందబ్బా! ఎప్పుడైనా కానీ బయట తిరిగినా కానీ చాలా పద్ధతితో ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని నేను చాలా సార్లు చూసాను. జనరల్‌గా పెళ్లి సమయంలో చూస్తూ ఉంటారు కదా! ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా పద్ధతి గల అమ్మాయి అబ్బా! ఆ అమ్మాయిని చేసుకుంటే బాగానే ఉంటుంది అనే సజెషన్ ఇస్తారు. కానీ మనం ఎప్పుడైనా పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని లేదంటే ఇక అసలు ఇంటిని పట్టించుకోకుండా తన దారి బయట అక్కడిక్కడ వెళ్ళడం, అసలు ఒక క్రమం లేకుండా, పద్ధతి లేకుండా వ్యవహరించే వాళ్ళను మనం చూస్తే థాట్ అనేది వేరే వస్తుంది. జనరల్‌గా అబ్బాయిల్లోనే కాదు, ఇంట్లో తల్లిదండ్రులను మీరు ఒక్కసారి వెళ్ళి నేను అంటే జనరల్‌గా ఎప్పుడు నిండుగా బట్టలేసుకుంటూ ఉంటారు కదా! ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మ నేను ఈ పొట్టి డ్రెస్ ఏసుకుంటా అమ్మ ఈరోజు ఒక్కటి. డైలీ నేను శారీ కట్టుకుంటా కదా! ఈరోజు ఒక్కటి పొట్టి డ్రెస్ ఏసుకుంటా" అని చెప్పి చూడండి. అమ్మ ఫేస్‌లో రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు అప్పుడే అర్థమవుతుంది. జనరల్‌గా కొంతమంది చెప్పలేకపోవచ్చు. అండ్ వారికి ఇంటిపై పట్టు లేకపోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా ఇంట్లో నాన్న గనుక సరిగ్గా సంపాదించలేకపోయిండో, లేదంటే ఉద్యోగం గనుక పోతే అతనికి ఇంపార్టెన్స్ అనేది అంతగా ఉండదు. అటువంటి టైంలో మీకు చెప్పలేకపోవచ్చు. అమ్మ అలా వేసుకోవద్దు అని చెప్పే స్థాయిలో లేకపోవచ్చు. కానీ
అది లీనియన్స్ కావద్దు. ఎందుకంటే ఎంత నాన్నైనా మన మంచి కోరే చెబుతారు. ఎంత అమ్మైనా కూడా మన మంచి కోరే చెబుతారు కాబట్టి, వాళ్ళు ఏమి అనలేరు కదా! వాళ్ళని నిన్ను 2 ఎక్కువ తిడితే, ఓకే. సరే నీ ఇష్టమని చెప్పేస్తారు. అప్పుడు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవచ్చు కదా! అనే విధంగా చాలామంది వ్యవహరించే వాళ్ళను అస్సలు మనం ఒప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే, మీరు గనక ఒక్కసారి ఆ విధంగా ఉన్నారనుకో, మన సమాజంలో మీపై ఉన్న పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది. అబ్బాయిలు మిమ్మల్ని చూసినప్పుడు ఆ థాట్ అనేది అంటే డైరెక్ట్‌గా నేను ఈ యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పలేను. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, ఆ థాట్ అనేది చాలా వేరుగా ఉంటుంది. ఒక్కసారి ఆ అమ్మాయిపై అటువంటి ముద్ర పడిపోతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఎవరికీ రాదు. అరే! ఆ అమ్మాయి ఏముందిరా అని అనుకుంటామే తప్ప, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏ ఒక్కరికి రాదు. దీంతో పాటు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అమ్మాయికి పద్ధతి తెలవదు, ఏం తెలవదు. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి పోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొస్తుంది అని ఒకరంటారు. అండ్ ఆ అమ్మాయి ఎట్లా అంటే అట్లా డ్రెస్సులేసుకుంటదబ్బా! ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతది. అలాంటి అమ్మాయికి మీ అబ్బాయిని ఇచ్చి ఎలా చేస్తారు అని ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటది. అంతేకాకుండా బయట వాళ్ళ గురించి పక్కన పెట్టండి. బయట అబ్బాయిలు ఏమనుకున్నా అది పక్కన పెట్టండి. కానీ ఇంట్లో అమ్మానాన్నలని ఒక్కసారి వాళ్ళ మనోగతాన్ని అడిగి చూడండి. మీరు జనరల్‌గా మీ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. ఇంట్లో అమ్మాయిలే సంపాదించి ఇంట్లో తెచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమీ అనలేని పొజిషన్‌లో ఉండొచ్చు. కానీ వాళ్ళ మనోగతం మాత్రం వేరుగా ఉంటుంది. అమ్మ అలాంటి డ్రెస్ ఏసుకోవద్దు. ఒక్కసారి నిండుగా శారీ కట్టుకో. అబ్బాయిలతో ఎక్కువ తిరగొద్దు అని చెప్పలేకపోవచ్చు. కానీ వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ సంస్కృతి అలాంటిది. మనం ప్రాచీన కాలం నుంచి అమ్మాయిని గౌరవిస్తూనే వచ్చాం కాబట్టి, వాళ్ళను దేవతా స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి, వాళ్ళను మనం అలాగే చూస్తాం. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇది కనిపించదు కానీ, ఉత్తర భారతదేశంలో మనం ఒక్కసారి చూస్తే యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం కూడా చిన్న పిల్లలు అమ్మాయిల కాళ్ళు కడిగి వాళ్ళ ఆ కాళ్ళు కడిగిన నీళ్లుంటాయి కదా! వాటిని నెత్తి మీద చల్లుకుంటారు. సీఎం యోగి మాత్రమే కాదు. ఉత్తర భారతదేశంలో ఇదొక సంస్కృతిగా కొనసాగుతూ వస్తోంది. అక్కడి అమ్మాయిలను ఏదో పండుగ ఉంటుంది. ఆ పండుగ సమయంలో వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తి మీద చల్లుకుంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతాయి. అంటే ఇంట్లో మహిళను సొంత తండ్రి అయినా తండ్రి వయసులో పెద్దవాళ్ళే కావచ్చు. కానీ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా కూడా ఆ అమ్మాయికి కాళ్ళు కడిగి మరి నెత్తి మీద చల్లుకునే సంస్కృతి మన దేశంలో ఉంది. ఇలాంటి సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ ఉండదు. అమెరికా, యూకే, అరబ్ దేశాలు మీరెక్కడ చూసినా కూడా ఆ సంస్కృతి వేరు. మనం మనతో వాళ్ళను పోల్చలేం. వాళ్ళతో మనల్ని పోల్చలేం. ఎందుకంటే ఆ నాగరికతలు పుట్టిన సందర్భాలు వేరు కాబట్టి, అక్కడ మహిళలను వేరే విధంగా మాత్రమే చూస్తారు కాబట్టి, అక్కడ ఫెమినిజం ఇలాంటి ఉద్యమాలు వచ్చాయి. గతంలో మహిళలను జస్ట్ ఒక పిల్లలను పుట్టించే యంత్రంగానో, లేదంటే అబ్బాయిలను సాటిస్ఫై చేసే యంత్రంగానో పాశ్చాత్య దేశాల్లో భావించేవాళ్ళు. ఈ సంస్కృతి చాలా ఎక్కువగా ఉండటం వల్లనే మాకు ఈక్వల్ రైట్స్ కావాలి అనే విధంగా అక్కడ ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఫెమినిజం అనే వర్డ్. అమెరికా, యూకే, అరబ్ దేశాలు, ఈ అరబ్ దేశాల్లో ఇప్పటికి ఇంకా ఎక్కువ కనిపించదు కానీ, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో అమ్మాయిలను ఏ విధంగా చూస్తారో మనందరికీ బాగా తెలుసు. కానీ కాస్త పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ బాగా డెవలప్డ్ నేషన్స్‌లో ఈ ఫెమినిజం అనే వర్డ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడి సంస్కృతిలో అమ్మాయిలను ఆ విధంగా కించపరిచారు. వారిని ఆ విధంగా తక్కువ భావనతో చూసారు కాబట్టి అక్కడ ఇటువంటి ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్‌గా ఉండే స్థాయికి వచ్చారు. కానీ మన ఇండియాలో వెస్టర్న్ కంట్రీస్‌లో పుట్టిన ఫెమినిజం అనేది ఇక్కడ పని చేయదు అనేది నా భావన. ఎందుకంటే మన దేశంలో ఆల్రెడీ మనం అమ్మాయిలను ఎంతో గొప్పగా గౌరవిస్తున్నాం. వాళ్ళను దేవతలాగానే మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి, మన దేశంలో ప్రత్యేకంగా ఫెమినిజం అనే ఉద్యమాలు అస్సలు అవసరం లేదు. ఇక ఓకే. చాలామంది ఇంకో విపరీతమైన వ్యాఖ్యలు ఏమని చేస్తారంటే, మన దేశంలో అమ్మాయిని మీరు దేవతలా భావించినంత మాత్రాన మేము మాకిష్టం వచ్చిన డ్రెస్సులేసుకోవద్దా? మా ఇష్టం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ మీ ఇష్టం. మీరు చిన్న డ్రెస్సులేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ మీ మీద ఉండే పర్స్పెక్టివ్ మన సంస్కృతికి యాప్ట్ కాదు.
యాప్ట్ కాని ప్లేస్‌లో మీరు ఒక దాన్ని తీసుకువచ్చి జొప్పించాలన్నా కూడా అది అప్పటికి అతకవచ్చు కానీ పూర్తిగా అతికే పరిస్థితి ఎప్పటికీ ఉండదు కాబట్టి మన సంస్కృతికి తగ్గట్టుగే మనం వ్యవహరించాలి కాబట్టే మన దేశంలో కూడా అమ్మాయిలు దేవతా స్వరూపంగా ఉంటే మాత్రమే అందరూ గౌరవిస్తారే తప్ప చిన్న చిన్న బట్టలు ఎక్స్‌పోజింగ్ చేయడం ఇలాంటివి చేస్తే అలాంటి అమ్మాయిని చూస్తారు, మాట్లాడతారు. వారిని దూరం పెట్టే పరిస్థితుల్లో లేదు కాబట్టి బానే మాట్లాడేస్తారు. హాయ్, హలో ఇలాంటివి బానే చేస్తారు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే భావన ఏ ఒక్కరికి రాదు. వాళ్ళను మన ఐడియాకు వాళ్ళను కాస్త దూరంగా పెట్టేస్తారే తప్ప వాళ్ళనెప్పుడు కలుపుగోలుగా చూసుకోరు. సో, మీరు ఆ విధంగా సమాజానికి దూరంగా వెళ్ళాలని భావిస్తూ ఉంటే ఖచ్చితంగా విదేశీ సంస్కృతి అండ్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఫెమినిజం అనే వర్డ్స్‌ను మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు. మీకు విచ్చలవిడిగా ఎటువంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఒకవేళ అంటే వారిపై పోలీస్ కేస్ పెట్టొచ్చు మన దేశంలో. అందుకు అనుగుణంగా చట్టాలున్నాయి. రాజ్యాంగం ఉంది. మహిళలకే కాస్త ఎక్కువగా ఫేవర్ ఉంటుంది కాబట్టి చట్టాలు ఎవరైనా ఎటువంటి కామెంట్ చేసినా కూడా అతనిపై అప్పటికప్పుడు ఒక కేస్ ఫైల్ చేయొచ్చు. అతన్ని జైల్లో వేయించొచ్చు. నేను పలానా వ్యక్తిని ఈ విధంగా చేశాను. సో, నన్ను ఎవరైనా తిడితే ఖచ్చితంగా నేను మిమ్మల్ని జైల్లో వేయిస్తాను అని చెప్పుకోవచ్చు. సో, చాలామంది ఈమెతో ఎందుకు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. ఎవరి జోలికి మనం ఎందుకు వెళ్ళడం అనే విధంగా మాట్లాడొచ్చు. కానీ అది అప్పటికి మాత్రమే మీరు గెలిచినట్టు కానీ సమాజంలో మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకంటే మన సంస్కృతి అలాంటిది. మన సంస్కృతి కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చింది కాబట్టి మనం దాన్ని పాటించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు చాలా అంటే ఒక దశ అనేది దాటిపోతుంది. జనరల్‌గా ఎవరినైనా ఏడిపించాలన్నా కూడా దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ పరిధిలో మాట్లాడేంత వరకు బాగానే ఉంటుంది. కానీ చాలా వల్గర్‌గా కామెంట్ చేయడం, వాళ్ళను వల్గర్‌గా చూపించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ అలా చేసే ప్రతి ఒక్కరిది తప్పే అని నేను చెబుతాను. ఎందుకంటే వాళ్ళు అలా ఉండాలని భావించినప్పుడు మనం వాళ్ళను అలా వదిలేయాలి అంతే. అంతే తప్ప నీకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండాలని నువ్వు భావిస్తే అది నీ తప్పే అవుతుంది కానీ వాళ్ళ తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవాలని అనుకున్నా కూడా వాళ్ళు ఈ సమాజాన్ని మొత్తం ఎదిరించి మేము అలా బతకాలి అని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళను అలా బతకనివ్వండి. అంతే తప్ప మీరు క్వెషన్ చేయడానికి లేదంటే కామెంట్ బాక్స్‌లలో మీకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆ హక్కు లేదు. నైతికంగా హక్కు లేదు. అండ్ రాజ్యాంగ పరంగా కూడా మనకు అటువంటి హక్కు ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి అబ్బాయిలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ అమ్మాయిలకు నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్ ఏమిటంటే మీరు మన దేశ సంస్కృతిలో దేవతా స్వరూపం కాబట్టి దేవతలు ఎలాగైతే ఉన్నారో అలాగే మీరు కూడా ఉండండి. అప్పుడే అంతటి గౌరవాన్ని మీరు కూడా పొందుతారు. లేదా విదేశాల్లో మేము ఫెమినిజంని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా మేము ఉంటామని అనుకుంటారా? ఖచ్చితంగా మీరు అలా ఉండొచ్చు. అది మీ భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ విదేశాల్లో అమ్మాయిలకి ఇచ్చే గౌరవం లాంటిదే మీకు దక్కుతుందే కానీ మన దేశంలో మనం దేవతలను ఎలాగైతే పూజించామో అంతటి గౌరవాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పొందలేరు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి బెల్ ఐకాన్ను సైతం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.